హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్రెడిట్ స్కోర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, డోంట్ పే ఎనీ వన్. చాలామంది మాకు అమౌంట్ పే చేయండి, మీ క్రెడిట్ స్కోర్ అనేది ఇంప్రూవ్ చేయిస్తాం, మాకు అమౌంట్ పే చేయండి, మీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా లోన్ మీకు తీస్తాం అనేసి చెప్తూ ఉంటారు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, క్రెడిట్ స్కోర్ అనేది ఒకేసారి పెరిగేది కాదు. మీ క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకొని తగ్గడం లేదా పెరగడం జరుగుతూ ఉంటుంది. మీరు అలా అమౌంట్ పే చేస్తున్నారంటే మీరు వేస్ట్ చేసుకుంటున్నట్లే. సెకండ్ వన్, పే బిల్స్ ఆన్ టైం. మీరు లోన్స్ తీసుకున్న, క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తూ ఉన్నా కూడా ఆన్ టైంకి పే చేసేయండి. ఇంకొకటి, చాలామంది క్రెడిట్ కార్డులో మినిమం డ్యూ పే చేస్తూ ఉంటారు. మినిమం డ్యూ అనేది జస్ట్ వడ్డీ అండి, ఓకేనా. కంపల్సరీ మీ దగ్గర మనీ లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర అయినా తీసుకొని ఏదైతే బిల్ జనరేట్ అవుతుందో ఆ బిల్ అనేది పే చేసేయండి. థర్డ్ వన్, రెడ్యూస్ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్. లాస్ట్ వీడియోలో చెప్పినట్లు, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1 lakh లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డ్ ఉంది అంటే 1 lakh కూడా యూజ్ చేయొద్దండి. అలా కంప్లీట్గా యూజ్ చేసినా కూడా క్రెడిట్ స్కోర్ అనేది తగ్గుతుంది. దాంట్లో మీరు 30%, 40% మాత్రమే యూజ్ చేస్తే డెఫినెట్గా మీ క్రెడిట్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫోర్త్ వన్, ఇంక్రీజ్ క్రెడిట్ లిమిట్. సో మీ యొక్క క్రెడిట్ లిమిట్ కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఆప్షన్ ఉంటే. అలా ఇంక్రీజ్ చేసుకుంటే డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. ఫిఫ్త్ వన్, అవాయిడ్ న్యూ క్రెడిట్ అప్లికేషన్స్. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, అట్ ఎ టైం మల్టిపుల్ బ్యాంక్స్ని అప్రోచ్ అవుతూ ఉంటారు, మల్టిపుల్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేస్తూ ఉంటారు. ఇలా చేసినా కూడా మన ఒక క్రెడిట్ స్కోర్ అనేది తగ్గిపోతుంది. సిక్స్త్ వన్, సెటప్ ఏ పేమెంట్ రిమైండర్స్ ఆర్ ఆటోపే. చాలామందికి గుర్తుండదన్నమాట, మర్చిపోతూ ఉంటారు. దానివల్ల కూడా క్రెడిట్ స్కోర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకనే రిమైండర్స్ మీరు పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తుంది. సో దాన్ని చూసి ఈజీగా మీరు పే చేయొచ్చు. ఆటోపే పెట్టుకున్నా కూడా ఆటోమేటిక్గా మీ అకౌంట్లో అమౌంట్ ఉంది అంటే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. సెవెంత్ వన్, డిస్ప్యూట్ ఎర్రర్స్ ఆన్ యువర్ క్రెడిట్ రిపోర్ట్. సో అట్లీస్ట్ మినిమం మీరు 3 monthsకి ఒకసారి మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేసుకోండి. అప్పుడు ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, మీ యొక్క క్రెడిట్ స్కోర్ ఎలా ఉందని మీరు చెక్ చేసుకోవచ్చు. ఎయిత్ వన్, మెయింటైన్ ఓల్డ్ క్రెడిట్ అకౌంట్స్. చాలా మంది ఓల్డ్ అకౌంట్స్ ఏదైతే ఉంటుందో క్లోజ్ చేసేస్తూ ఉంటారో, అలా చేసుకోవద్దండి, ఓకేనా. సో మీరు ఓల్డ్ వన్ అలాగే మెయింటైన్ చేస్తూ ఏదైతే లైక్ మంత్లీ ఉంటుందో అది పే చేసుకోకపోతే ఆటోమేటిక్గా మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో క్రెడిట్ స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవడం అంత కష్టమేం కాదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు ప్రాపర్గా పాటిస్తే డెఫినెట్గా మీరు క్రెడిట్ స్కోర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.